ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం మండలం జామాకులపల్లి వద్ద అర్ధరాత్రి పూజలు చేసి పొట్టేళ్లను బలిచ్చారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, అయితే ఇది క్షుద్ర పూజల కోసం జరిగిన సంఘటన కాదని హిందూపురం డీఎస్పీ కేవి మహేష్ తెలిపారు. క్షుద్ర పూజలు అంటూ వైరల్ అయిన కథనంపై జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ ఆదేశాలతో ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలో జరిగిన విషయాలను వెలికితీశారు. ఈ సంఘటనపై గురువారం డీఎస్పీ కేవి మహేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. హిందూపురం మండలం జామాకులపల్లి నివాసి హనుమంతప్ప 65 సంవత్సరాలు బైకుపై వెళ్తుండగా సెప్టెంబర్ 2వ తేదీన వెనుక నుంచి ఒక బుల్లెట్ ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిన ఆయనకు బెంగళూరులోని నిమాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఈ ఘటనపై అప్పట్లోనే లేపాక్షి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో బాధితుని కుమారుడికి చింతామణికి చెందిన మునియప్ప అనే పూజారి పరిచయం అయ్యాడు. మీ నాన్న ఆరోగ్యం పూర్తిగా కుదుట పడాలంటే ప్రమాదం జరిగిన స్థలంలో గంగమ్మ, మునీశ్వరుడి విగ్రహాలకు పూజలు చేసి ఒక పొట్టేలును బలిస్తే మేలు జరుగుతుందని పూజారి మునియప్ప నమ్మించాడన్నారు. దీంతో బాధితుని కుమారుడు సెప్టెంబర్ 24న ఘటనా స్థలంలో పూజారి చేత పూజలు చేయించి పొట్టేలును బలిచ్చారన్నారు. కేవలం తన తండ్రి ఆరోగ్యం సంపూర్ణంగా కుదుట పడాలన్న ఉద్దేశంతో కుమారుడు పూజలు చేయించి పొట్టేలును బలిచ్చాడన్నారు. అంతే తప్ప క్షుద్ర పూజల కోసం చేసింది కాదని డీఎస్పీ వెల్లడించారు. ప్రజలు సైన్సునే నమ్మాలి తప్ప మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. మూఢనమ్మకాల వల్ల డబ్బు, సమయం, ఆరోగ్యం కోల్పోవలసి వస్తుందన్నారు. ఇటువంటి మూఢనమ్మకాలను ఎవరు నమ్మొద్దని ఈ సందర్భంగా డీఎస్పీ తెలిపారు. వైరల్ మెసేజ్ మనం 2-3 డేస్గా చూసాము. దాని గురించి మేము సీరియస్గా తీసుకొని మా పోలీస్ వారు నీట్గా వెరిఫై చేసిన తర్వాత అది ఏంటి అనేది మేము ఛేదించడం జరిగిందండి. విషయాల్లోకి వెళ్తే హిందూపురం మండలం జూమాకులపల్లి గ్రామ నివాసి అయిన హనుమంతప్ప అంటే వయసు 65 సంవత్సరాలు. అతను బైక్ మీద 2వ తేదీ ఈ సెప్టెంబర్ నెల 2వ తేదీ వెళ్తుండగా వెనక నుంచి ఒక బుల్లెట్ వచ్చి గుద్దడం జరిగింది అతన్ని. దాని మీద మనం లేపాక్షిలో కూడా ఒక కేసు కట్టడం జరిగింది. 142/2024 క్రైమ్ నెంబర్ కింద 125 క్లాస్ A BNS కింద మనం ఒక కేసు కూడా కట్టాము యాక్సిడెంట్ గురించి. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను కోమలోకి వెళ్ళడం జరిగింది. అతను బెంగళూరులో నిమ్హాన్స్ విక్టోరియా హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఒక పూజారిని వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ పూజ చేపించి ఒక పొట్టేల్ని బలిస్తే మీ నాన్న కోలుకుంటాడు అని చెప్తే దాన్ని నమ్మి ఆ అబ్బాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో, యాక్సిడెంట్లో దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నాడో వాళ్ళ అబ్బాయి అక్కడ 24వ తేదీ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ నెల 24వ తేదీ రాత్రి 1 గంట ప్రాంతంలో అక్కడికి ఒక పొట్టేలను తీసుకొచ్చి మరియు చింతామణికి సంబంధించిన మునియప్ప అను స్వామిని తీసుకొచ్చి అక్కడ గంగమ్మ విగ్రహానికి మరియు మునీశ్వరుడు విగ్రహానికి అక్కడ పూజ చేసి అక్కడ పొట్టేల్ని బలి ఇవ్వడం జరిగిందండి. మా వెరిఫికేషన్లో తేలింది. ఆయన చేసిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నాన్నకు బాగుపడాలని అక్కడ గంగమ్మకి, మునీశ్వరుడికి విగ్రహాలకు చేసి అక్కడ పూజ చేయడం జరిగింది. అంతే తప్ప ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదు. బట్ అవి కూడా పాటించకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిన ఈ కాలంలో అవన్నీ కూడా నమ్మకుండా సైన్స్ని నమ్ముకుంటేనే దేవుడు కూడా మనకు సహకరిస్తాడని మేము కోరుకుంటున్నాము.